గురించి, కర్మ ఫలితాల గురించి డైరెక్టర్ గారు ఏమన్నారో తెలుసా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. పూరి జగన్నాథ్ గారు కర్మ ఫలితాల గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. కర్మ అంటే ఏంటి, దాని వెనుకున్న అంతరార్థం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా. అదేం పెద్ద థియరీ కాదు. కర్మను ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రోజు నాసిరక ఆహారం తింటే కడుపు అప్సెట్ అవుతుంది, అదే కర్మ. మనం చేసేటువంటి ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇందులో మొదటి రకం ఏంటంటే ఇన్స్టెంట్ కర్మ. వెంటనే రియాక్షన్ కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా అరటిపండు తొక్కను రోడ్డుపై పడేసి ఎవరో తొక్కి కింద పడతారు, దాన్ని చూసి నవ్వుకుంటూ నువ్వు వెళ్ళి స్తంభాన్ని ఢీకొంటావు. క్యూలో నిల్చోవాలంటే నీకు జిరాకు. వరుస క్రమంలో ఉన్నటువంటి అందరినీ నెట్టుకుంటూ వెళ్ళి స్టార్బక్స్ లోనో ఎక్కడో ఒక మంచి కాఫీ తీసుకొస్తావు. ఆ కప్పు చేజారి కింద పడిపోతుంది. ఇది మరో రకమైన కర్మ. అండ్ ఇక కర్మ ఇన్ మీడియా గురించి మాట్లాడితే, సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ పోస్ట్ పెడతావు, లక్షల మంది నిన్ను తిడతారు, అదొకటి. ఇక మూడో రకం ఏంటంటే కార్మిక్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ అనమాట. మనం చేసే ప్రతి కర్మకు డెబిట్స్, క్రెడిట్స్ ఉంటాయి. కర్మ స్థాయిని బట్టి అవి మన ఖాతాలో ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటాయి. అవి వెంటనే కనిపించవు, మెల్లగా పోగవుతూ ఉంటాయి. ఏదో ఒక రోజు నీ సిబిల్ స్కోర్ చూస్తే కనుక జాతకం మొత్తం బయటపడుతుంది. అందుకే మనల్ని మోసం చేసిన వాడు ఎక్కడికి పోడు, ఇక్కడే దొరుకుతాడు. దానికి టైం పడుతుంది అంతే. ఇలా ఎన్నో విషయాల్ని, ఇంక్లూడింగ్ పాస్ట్ లైఫ్, పాస్ట్ కర్మ, వీటన్నిటితో పాటు చాలా విషయాల్ని పూరి జగన్నాథ్ గారు చెప్పడం జరిగింది.